నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, మొన్న రవీంద్ర భారతిలో ఒక ఇష్యూ జరిగింది. ఏం ఇష్యూ అంటే శివరాత్రి సుధాకర్కి మన తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీ అన్నకి ఏమని బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెడతామని చెప్పేసి వాళ్ళు పెట్టొద్దు, బాలసుబ్రహ్మణ్యం గారు మా తెలంగాణలోకి ఏం చేయలేదు, తెలంగాణకు సంబంధించినటువంటి పాటను కూడా బాగాలేదు, జాతీయ గీతం పాడురు అని చెప్పేసి మేము తీసుకొని వస్తే దాంట్లో లైన్లు తీసేయాలి. ఏం లైన్లు? గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అంటే స్వరాష్ట్రం తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదాన్ని వ్యతిరేకించింది కాబట్టి మా తెలంగాణ జాతీయ గీతాన్ని పాడలేదు. మళ్ళీ రామకృష్ణ అనే వ్యక్తితో పాడించుకున్నాం. ఆ తర్వాత మొన్న కిరవాన్తో పాడించుకున్నాం. కానీ బాలసుబ్రహ్మణ్యం పాడలేదని చెప్పేసి మా తెలంగాణలో పెట్టే అవసరం లేదు, పెట్టనీయమని చెప్పేసి ఉద్యమకారులు, కవులు, గాయకులు అందరు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఎవరెవరు ఎందుకోసం పెట్టొద్దు అంటారు, ఎందుకోసం పెట్టాలి అనే విషయాలను కొంతమంది కళాకారులకు, కవులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న, నేను క్యూ న్యూస్ నుంచి లైవ్లో ఉండి మీకు ఫోన్ చేస్తున్నాను. లైవ్లో ఉన్నామన్నా. ఇప్పుడు రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడదామని చెప్పేసి విగ్రహం పెట్టే ప్రయత్నాలు చేస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు దాన్ని ఖండిస్తున్నారు. మీ వాదన ఏంటి? మీరేమంటారు? మీరు ఏ విధంగా స్పందిస్తారని కాల్ చేశామన్నా. నాకు బాలసుబ్రహ్మణ్యం అనేది తెలియదు. నాకు బాలసుబ్రహ్మణ్యం ఎవరో తెలియదు. నంది అవార్డు గ్రహీత. ఆయన వాయిస్ వినని తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం కాదు కదా. అంటే తెలంగాణ బాలసుబ్రహ్మణ్యానికి తెలంగాణ, ఆంధ్ర అని ఉంటుంది. మన ఖండాలు దాటి తీసుకుపోయిండు మన తెలంగాణ పాటల్ని. ఆయన ఎక్కడ సరే అన్న, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విషయం వచ్చేసరికి ఎక్కడ ఎందుకు సుబ్రహ్మణ్యానికి పాటలకు మేము చూస్తున్నాం. మరి విగ్రహం పెడతా అంటే ఎందుకు ఇబ్బంది అన్న? అరే అందశ్రీ విగ్రహం పెట్టాను అక్కడ. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటే ఆయన ఆంధ్రయనే, ఆయన విగ్రహం పెట్టొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్న ఒక 2 నెలల కింద లగ్డికప్పుల్లో రోషే విగ్రహం పెట్టిరు. అప్పుడు ఎందుకు ఎవరు సపోర్ట్ చేయాలన్నా? రోషయ్య మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం లగ్డికప్పుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అప్పుడు ఎందుకు ఆమె రోషయ్య ఏమన్నా తెలంగాణనా? కాదు కదా. తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి పెట్టిండు. మళ్ళా ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ లో ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం, ఎవరు ఆపుతారు, ఆపేటోడు కూడా ఉంటాడా అని చెప్పేసి మాట్లాడిండు ముఖ్యమంత్రి. నేనేమంటున్నా, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు సంబంధం లేదు. ఒక కళాకారుడు, ఒక హీరో, ఆయన అధ్యక్షుడు కాబట్టి ఎన్టీ రామారావును దేవుడు అని చెప్తాను. రాముడు ఎవరో తెలియదు, కృష్ణుడో తెలియదు. ఆయన చూసి దేవుడు కృష్ణుడు అనుకున్నారు. నేనేమంటున్నా, వీళ్ళందరికీ లేని ప్రాంతీయత ఒక్క బాలసుబ్రహ్మణ్యానికి ఎందుకు అంటగడుతున్నారు అంటున్నా. బాలసుబ్రహ్మణ్యుడు గాత్రానికి మొక్కుతాం అబ్బా. ఓకే, గాత్రానికి మొక్కుతాం. విగ్రహం పెడితే వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది అని అంటే మా తెలంగాణలో పెట్టడానికి నేను జయ జయ తెలంగాణ పాడటానికి సంకోచించింది ఆయన. ఓకే ఓకే, జయ జయ తెలంగాణ ఎందుకు బాలే? అదే ఆంధ్ర రామకృష్ణ తీసుకొచ్చి పాడిపించినాం కదా. ఆయన కూడా ఆంధ్రానే. రామకృష్ణ కూడా ఆంధ్రానే కదా. అవును, ఆయన ఏ ప్రాంతీయత చేయకుండా కూడా పాట పాడింది ఆయన. ఇది ఎందుకు బాగలేదు మరి? కృష్ణా జలాలు ఇక్కడికి వస్తున్నాయి, నదులకు మలుతున్నాయి, ఆంధ్ర జలాలను మొత్తం తెలంగాణకు మళ్ళిస్తున్నాం అనే ఉద్దేశంతోనే బాలే. ఓకే, బాలసుబ్రహ్మణ్యం మరి రామకృష్ణ పాడిండు. సరే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడలేదు, విగ్రహం పెట్టొద్దు, ఓకే, ఇంతవరకు ఒప్పుకుందాం. కానీ రోషయ్య మేము తెలంగాణ నియమం అని చెప్పేసి తెలంగాణ బిడ్డల్ని చాలా నిర్బంధం ప్రయోగించింది కదా తెలంగాణ బిడ్డల మీద రోషయ్య. మరి ఆయన విగ్రహం ఎట్లా ఆవిష్కరించారు? ఆయన విగ్రహానికి ఎందుకు అడ్డుకోలేదు? నేను ఏమంటున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్కరోజు పరిపాలించిన కూడా ముఖ్యమంత్రి. అవునన్నా, తెలంగాణ వ్యతిరేకి కదా. తెలంగాణను వద్దని చెప్పేసి తెలంగాణ బిడ్డల మీద నిర్బంధం. వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం కదా.
అవును, మరి తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఎందుకు అంటున్నాను? తెలంగాణ రాష్ట్రం నేను కూడా అదే అంటున్నా. రోషే విగ్రహం పెడితే లేని ఇబ్బంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఎందుకు వస్తుంది అంటున్నా. బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక ప్రాంతీయ తత్వం కాదైనది. శుభలేఖ సుధాకర్ తోని మొన్న జరిగినటువంటి సంఘర్షణలో అవును నేను సందేశం ఇవ్వదలుచుకుని ఏమనుకున్నా అంటే, శుభలేఖ సుధాకర్ అన్న తమ్ముడని తీసుకుంటారు. ఓకే, అవును, అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టాలి ఆయన ఫోటో. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ పెడతా అంటుందన్న. తెలంగాణ లేడా? ఎవరు లేడా? తెలంగాణ కవులు కళాకారులు ఎవరు లేరా? ఉన్నారు తెలంగాణ కవులు. ఇప్పుడు గద్దర్ విగ్రహం పెడతా అంటే ఆడ ఏమి అమర్నాథ్ దీక్ష గద్దర్ విగ్రహం పెడతా అంటే పెట్టనీయకుండా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని గద్దర్ విగ్రహం పెట్టాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంటే, ఇప్పుడు ప్రభుత్వాలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటారు, దాన్ని మీరు కష్టంగా అడ్డుకుంటామని చెప్తున్నారా? నేను ఏమంటున్నా, బాలసుబ్రహ్మణ్యం అంటాడు మా తెలంగాణ కాదు, తెలంగాణ అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒకసారి కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన అధ్యక్షులు చక్రాల రగన్నకు ఫోన్ చేస్తాను, ఆయన అభిప్రాయం ఏందో కూడా తెలుసుకుందాం. అన్న, నేను లైవ్లో ఉన్నానా? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటే తెలంగాణ కవులు కళాకారులు మేధావి వర్గం అంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మీ స్టాండ్ ఏంటి? మీరు సపోర్ట్ చేస్తారా, మీరు వ్యతిరేకిస్తారా? ఒక తెలంగాణ బిడ్డగా కవులు కళాకారులు ఎటువైపు ఉంటే నేను కూడా అటువైపే ఉంటాను. కానీ నేను కాంగ్రెస్ పార్టీగా, అది పార్టీ నిర్ణయించింది ఏం కాదు కాబట్టి అది పార్టీలకు రుద్దొద్దని ఈ సందర్భంగా కవులు కళాకారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. అది ఎటుపోతుందంటే, మరి ఎవరు నిర్వహిస్తున్నారన్న? రవీంద్ర భారతి అనేది అందరికి సంబంధించినటువంటి ప్లేసు. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం పెట్టే పర్మిషన్స్ ఎవరు ఇచ్చిరన్నా? గవర్నమెంట్ ఇవ్వలేదు అంటారా? నేను అంత దూరం పోను కానీ అది ఏదో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏది బాలసుబ్రహ్మణ్యం గారి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది అని మాత్రం ఎవరికి చెప్పలే. ఎవరికి వారే ఊహించుకొని ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది, ఇక సుబ్రహ్మణ్యం గారి బొమ్మ ఉండొద్దు అనేది ఎంతవరకు సత్యమో సత్యమే కావచ్చు, కానీ అది కాంగ్రెస్ పార్టీకి మాత్రం రుద్దొద్దని కవులు కళాకారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, దీంతో పాటు మరో అంశం ఏం ముందుకు వస్తుందంటే, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఆంక్షలు వద్దని చెప్పే వీళ్ళు, ఇబ్బంది అవుతుందని చెప్పే వీళ్ళు, లక్కిడికాపూల్లో రోషయ్య గారి విగ్రహం ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించినారు. రోషయ్య గారు తెలంగాణ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిండో అందరికి తెలుసు. తెలంగాణ ఇయ్యమని చెప్పేసి అసెంబ్లీలనే మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తుల్ని ఎందుకు తెలంగాణ సమాజంలో అటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకని చెప్పేసి కూడా ఇంకో ప్రశ్న వస్తుంది. దీనిపైన మీ సమాధానం? ఇది ఒకదాని వెనుక తొవ్వే ప్రయత్నం తప్ప 60 ఏళ్ళ పోరాట ఫలితంగా తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది. తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చింది. వీటితో విచ్ఛిన్నం ఏదైతే ఏం లేదు కదా. లేదు, కానీ తెలంగాణ బిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఇవాళ మనం దండలేసి మొక్కుడేంది అనేది. అట్లా మాట్లాడితే తెలంగాణ బిడ్డల బలిదానాల మీద 10 ఏళ్ళు ఏలిన వాళ్ళని ఏమంటాం మనం? ఏ కవులను గుర్తు పెట్టుకున్నారు, ఏ కళాకారులను? వాళ్ళు తెలంగాణ 10 ఏళ్ళు ఏలిన వాళ్ళు ఎక్కడ కూడా ఆంధ్రలో. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ మేము పెడతాం, ఏ దుర్మార్గుడు ఎవడి అడ్డుకుంటాడు, అడ్డుకునే మానవుడు ఉంటాడా అని చెప్పేసి ముందుగానే ఎందుకన్నా ఎన్టీఆర్ విగ్రహం ఎవరు కోరుకుంటున్నారు? రోషే విగ్రహాన్ని ఎవరు అడిగిరు? దొరబాబు గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ ఎన్నికల్లో నేను కూడా పక్కనే ఉన్నా ప్రచారంలో భాగంగా. ఒక ఎన్టీఆర్ అభిమాని వచ్చి ఆ ఆంధ్రోళ్ళు తెలంగాణలోను మేము కొడతలేము తిడతలేము, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మేము ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని అంటే, వచ్చిన తెలంగాణ ఎట్లాగొచ్చింది సరే, అక్కడ ఏమైనా మేము విగ్రహం పెట్టుకుంటే ఎవరు వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఆడ విగ్రహం పెడుతుందని మాత్రం ముఖ్యమంత్రి గారు అనలేదు. నేను అక్కడనే ఉన్నాను. వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోండి అని చెప్పారు.
అంటే ఎలక్షన్స్ అంతా ఇదంతా అట్లా నేను ఎందుకంటాను. అంతేకాదు ఇప్పుడు అక్కడ ఆంధ్రలో ఓట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని ఎన్టీ రామారావు విగ్రహం పెడతామని చెప్పేసి వాళ్ళ ఓట్లు తీసుకునే ప్రయత్నం అదేనా? దొరబాబు నేను ఒక మాట చెప్తా, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు. 10 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఒకరికి ఆంధ్ర బొమ్మ ప్రభు అంటే దొరబాబులో ఒక ఆంధ్ర బొమ్మ కూడా పెట్టలేదని మీరు అంటా ఉన్నారు. కానీ మనుషులు పిట్టల్లా రాలిపోతే, మనుషులే పిట్టల్లా రాలిపోతే ఒక శంకరమ్మ కావచ్చు, శ్రీకాంతాచారి తల్లి ఇవాళ అప్పుడే పరిస్థితులు ఉంది, ఇప్పుడే పరిస్థితులు ఉంది. బతుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకోక చనిపోయిన వాళ్ళతో శవరాజకీయాలు ఎందుకు? ఎగ్జాక్ట్ గా నేను అదే క్వశ్చన్ చెప్తున్నా. బతుకున్న వాళ్ళతో పెట్టుకోక చచ్చిపోయిన రోషయ్య ఎందుకు ఇప్పుడు యాదికి వచ్చింది అంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోషయ్యతో ఏం పని? రోషయ్య ఇప్పుడు ఏం అవసరం వచ్చిండు? రోషయ్య గారు ఆంధ్ర అయినా అర కుటుంబం అంత ఇక్కడే ఉన్నది, ఉండొచ్చు కాక. ఇప్పుడు ఆంధ్రోలు అయినంత మాత్రాన ఎవరు వెళ్ళిపోలే, అందరు ఇక్కడనే ఉన్నారు. నేను అదే అంటున్నా, వాళ్ళ కుటుంబం వచ్చి మేము మా తండ్రి గారి ఆత్మశాంతి కోసం మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటా అంటే సపోర్ట్ చేసేది తప్ప, రోషయ్య ఆంధ్ర ముఖ్యమంత్రి, రోషయ్య ఇంకా తెలంగాణ వచ్చినా మేము ఆంధ్రలోకి సపోర్ట్ చేస్తామని అప్పుడు ప్రభుత్వం కూడా లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఇలా ఈ ముఖ్యమంత్రి ఉంటే రేపు ఇంకో ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు. ప్రజలు మనోభావాలకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఈ లొల్లులకు ఆజ్యం పోసి మళ్ళీ 1200 మంది బలిదానాలు మళ్ళీ కావాలనుకుని ఎవరు కోరుకోరు. కానీ 60 ఏళ్ళ మన ఆకాంక్ష ఏంది, మన తెలంగాణ మనకు వచ్చింది. ఓకే ఓకే ఫైనల్ గా నేను ఏమంటున్నా, ఒక కళాకారునిగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను అందరు కవులు కళాకారుల పక్షాన్నే ఉంటా, కానీ కాంగ్రెస్ పార్టీకి కవులు కళాకారులు దయచేసి రుద్దొద్దు అని విజ్ఞప్తి చేస్తాం. సో మీరు కళాకారులు అందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు కూడా వ్యతిరేకిస్తున్నారని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, అంతేనా? నేను అనేది తెలంగాణ గడ్డ మీద పుట్టిన పాటల్లో ఆ అడుగుల్లో నడిచేవాడిని. అందరు కవులు కళాకారులకు నేనేం వ్యతిరేకం కాదు, కానీ అందరు కవులు కళాకారులు ఎవరంటా ఉన్నారు? ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరు కవులు కళాకారులు ఎవరు ఏమంటలేరు అంటున్నారు. అంటే రసమయ్య బాలకిషన్ కావచ్చు, తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. రసమయ్య బాలకిషన్ కవి ఎట్లయితాడు? ఆయన పార్టీ అవుతాడు, టిఆర్ఎస్ పార్టీ అవుతాడు, ఆయన కవి కాదు. ఆయన 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 కళాకారుడు కాదంటారా? రసమయ్య బాలకిషన్ కళాకారుడు కాదంటారా? నేను కవి కాదు అంటున్నా, కళాకారుడు ఏది పార్టీకి. కళాకారుడు అంటే ప్రజా కళాకారుడు. ఒక విమలక్క స్పందిస్తే చూయించండి, లేకపోతే ఒక జయరాజన్న స్పందిస్తే చూయించండి, లేకపోతే ఇట్లా ప్రజా కవులు కళాకారులు. కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద నచ్చక రేవంత్ రెడ్డి గారి బదనాం చేయడానికి కొంతమంది పని కట్టుకొని పనిచేసే వాళ్ళు కొంతమంది, ముఖ్యంగా రసమయ్య బాలకిషన్ ఆయనే కవి కాదు, ఓన్లీ పాటగాడు. అందులో టిఆర్ఎస్ పార్టీకి పేడ్ ఆర్టిస్ట్ అనుకుంటారా, మాజీ ఎమ్మెల్యే అనుకుంటారా, మాజీ సాంస్కృతిక అన్న. మీరు ఆయన అట్లా అంటే మిమ్మల్ని కూడా అట్నే అని వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీకే వాడుతున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీకే కళాకారు, మిమ్మల్ని కూడా అదే అంటే ప్రజలు వింటున్నారు. దొరబాబు గారు నేనేమంటున్నా, నేను ప్రజా కవిని కాదు. ఆన్ మీడియా మీరు లైవ్ పెట్టారు, నేను ప్రజా కవిని కాదు, నేను పార్టీ కవిని, పార్టీ కళాకారుని. అయినా తెలంగాణలో ఉన్న కవులు కళాకారులను ఏకీభవించేవాడిని. 100 మంది ఏది చెప్తే 99 మంది ఏది చెప్తే దాన్ని ఏకీభవించేవాడిని. ఒక్క శాతం నేను వినేవాడిని కాదు. కానీ అంతిమంగా నేను చెప్పేది ఒకటి, కాంగ్రెస్ ను బదనాం చేయడానికి పార్టీకి రుద్దకండి. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారు కదా, ఆ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఒక కళాకారునిగా ఆయన రెస్పెక్ట్ చేస్తా, బాలసుబ్రహ్మణ్యాన్ని రెస్పెక్ట్ చేస్తా. ఆయన అంటే చాలా అభిమానము. ఆయన పాత్ర ఈ సంగీత లోకానికి గొప్పనైనది. ఆయన పాడిన పాటలు ఎవరు వాడలేదు యాక్చువల్లీ. ఆయన ఏ హీరోకు ఆ విధంగా పాడే వ్యక్తి కలిగినటువంటి మహనీయుడు, గొప్ప కళాకారుడు. ఆ విధంగా నేను రెస్పెక్ట్ చేస్తాను 100%.
ఆయన విగ్రహాలు పెట్టుకోవడము ఏం చేసినా కూడా ఈ కళాలోకానికి తక్కువనే కాబట్టి ఆయన స్వాగతిస్తున్నా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం, జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి ప్రయత్నం కూడా స్వాగతిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలియజేసి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. కానీ అయితే కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. వ్యతిరేకించి వాళ్ళ వాదన కూడా నిజమే అని అనిపిస్తా ఉన్నారు. ఎందుకంటున్నా అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన దగ్గర ఉన్నటువంటి పివి నరసింహారావు గారు కానీ మన ఇక్కడ ఉన్నటువంటి గద్దర్ బొమ్మ కానీ ఇప్పుడు ఉన్నటువంటి అందశ్రీ చంపిన అందశ్రీ బొమ్మ కానీ అక్కడ పెట్టగలుగుతారా? అంటే ఒక గద్దర్ అంటే ఆయన ప్రపంచానికే ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావుడు. గద్దర్ చరిత్ర చాలా గొప్పది. గద్దర్ సేవలు తెలంగాణకి కాదు, గద్దర్ సేవలు ఆంధ్రప్రదేశ్ కూడా అందించినటువంటి వైనం మనకు కనపడతా ఉన్నది. మరి గద్దర్ విగ్రహాలు మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి కదా మన కళాకారులను. వాళ్ళు ఎవరు కూడా మన కళాకారులను రెస్పెక్ట్ చేయట్లేదు. మనకు ఆల్రెడీ మనకు వందే ఇది జయ జయ హే తెలంగాణ జయని రామకృష్ణ పాట పాడితే, రామకృష్ణ కూడా ఆంధ్రనే కదా, రామకృష్ణ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే కదా. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఏమైందంటే బాలసుబ్రహ్మణ్యం గారు జయ జయ హే తెలంగాణ జయంతి జయకీర్తం అని చెప్పి మద్రాసు అంతర్పుల నారా తీసుకుపోయినాక కూడా అక్కడికి చివరిగా పాడతాదన్న సమయం లోపల ఆయన ఆ పాట చదివి కింద ఉన్నటువంటి ఒక వర్డ్ ని తీసేయాలని చెప్పినప్పుడు అందరికీ గారికి వీళ్ళు చెప్తారు ఆ వర్డ్ అంటే పైన బాలసుబ్రహ్మణ్యం పాడకున్న పర్వాలేదు నా వర్డ్ నేను తీసేయాలని చెప్పి అందరికీ గారు దాన్ని తిరస్కరిస్తే ఆయన బాలసుబ్రహ్మణ్యం ఆ పాట పాడకుండా మన తెలంగాణకు ఒక విధంగా అవమానపరిచింది. ఎందుకంటే ఆయన మన పాటను మనం ఓన్ చేసుకున్నప్పుడు మనం ఆయన ఎందుకు ఓన్ చేసుకోవాలనేది వీళ్ళ వాదన. మన యొక్క కళాకారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలని వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అది రకంగా చూస్తే అది కూడా వాస్తవం అనిపిస్తుంది. ఒక కళాకారులనే మాత్రం ఖచ్చితంగా ఆయనను నేను రెస్పెక్ట్ చేస్తా. ఓకే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రోల విగ్రహాలు ఎక్కువైతున్నాయి అంటారు. ఎందుకంటే మొన్న లగ్డికప్పుల్లో రోషే విగ్రహం పెట్టిరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. మొన్న జూబ్లీహిల్స్కి వెళ్ళి ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతా ఆపటోడు ఎవడో చూస్తా అంటుండు. సో ఎందుకు ఇప్పుడు తెలంగాణ బిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళ విగ్రహాలు ప్రభుత్వం అధికారికంగా ఆ విగ్రహాలు ఆవిష్కరణ చేయడం ఏంటి? వీళ్ళు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కానీ వస్తుంది. వాస్తవమే. అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఎన్టీ రామారావు గారు మచ్చలేని నాయకుడు అయి ఉండొచ్చు. ఆంధ్ర ప్రాంతమే కదా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ మనం 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 ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి రెస్పెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా మనం ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి మనం కోరాలి. అప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు దాన్ని తిరస్కరిస్తే అది అప్పుడు మనం ఆయన వ్యతిరేకించాలి. ఇప్పుడు రోషే విగ్రహం తెలంగాణ సమాజం ఎవరు కోరుకున్నారు? ఎందుకని అక్కడ ఆవిష్కరించాల్సి వచ్చింది? ఇప్పుడు అంత పరిస్థితి ఏమున్నది? అంత అవసరం ఏమున్నది? అంటే రోషే గారి విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే ఆయన సంబంధించిన సామాజిక వర్గానికి రెస్పెక్ట్ ఇస్తూనే ఆయన గతంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సేవలను కొనియాడుతూ దానికి గుర్తుగా మాత్రం పెట్టడం జరిగింది. ఇంకా వేరే కోణం దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కూడా ఆయన గాత్రానికి ఆయన నంది అవార్డు గ్రహీత, తర్వాత తెలుగు సాహిత్యాన్ని మొత్తం ఇతర దేశాలకు తన గాత్రం ద్వారా వ్యాప్తింపజేసినటువంటి వ్యక్తి. ఈ కోణంలో చూడొచ్చు కదా బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా. నేనేమంటున్నా, బాలసుబ్రహ్మణ్యానికి మచ్చలేదు, అసలు మచ్చలేనటువంటి గాయకుడు ఆయన అనమాట. ఎంత రెస్పెక్ట్ చేస్తాను నేను, రెస్పెక్ట్ చేసినప్పుడు ఆయన మనం రెస్పెక్ట్ చేసుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు, ముద్దుపల్లి గారు కూడా మంచి నిర్ణయమే తీసుకున్నారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ పెట్టనీయమంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా అది పెట్టనిద్దాము, దాంతో పాటుగా మనం కళాకారుల బొమ్మలు పెట్టుకోవాలని డిమాండ్ చేయాలని కోరుతున్నా నేను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే అన్న, నేను లైవ్లో ఉన్నా. ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడితే మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు? ఈ అంశం పట్ల మీరేమంటారు?
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొకటి. ఉమ్, దానికి తోడు ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీలు, ఉమ్, వాటన్నింటికి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఉమ్. దాంట్లో భాగంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ట్యాంక్ బండి ఎక్కడ మన రవీంద్ర భారత్ లో పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి ముచ్చట. ఎందుకన్నా ఆయన అన్నా ఎందుకు పెట్టొద్దు అంటారు? ఎందుకు పెట్టొద్దు అనే సందర్భం వచ్చినప్పుడు ప్రపంచమే తలెత్తి చూసి ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యల మీద పాట రాసి పాట పాడి కడుపుండా తూటాలు అందరు అన్నం తింటే గద్దారన్న తూటాలు తిన్నాడు. అలాంటి గద్దారన్నను పెట్టాలనిపించలేదా రాష్ట్ర ప్రభుత్వానికి? సేమ్ టైం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పల్లెటూరి పిల్లగాడ పసునగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో ఇట్లా అనేక పాటలు రాసినటువంటి శుద్ధాల హనుమంతు కనబడలేదా? శంకరన్న, సారంగపాణి ఇట్లా ఎప్పుడు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే పెట్టొద్దు అనట్లేదు. ఇప్పుడు ఈయన ఒక గాత్రం మంచి గాయకుడు, నంది అవార్డు గ్రహీత, పెట్టడం వల్లే అవి పెట్టొద్దు అని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఇతన్నే స్పెసిఫిక్ గా ఎందుకు వద్దు అంటున్నారు అనేది ఇప్పుడు నేనేమంటున్నంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక పాటలు కావచ్చు, అనేక సాహిత్యం, కవిత్వాలు అనేకం వచ్చినాయి. వచ్చే సందర్భంలో ఎన్ శంకర్ అన్న జైబోలో తెలంగాణ అనే సినిమా తీసింది. అవును. ఎన్ శంకర్ అన్న తీసిన సినిమాలో అదే వందే మాత్రం శ్రీనివాస్ అన్న పాట పాడినటువంటి దాఖలాలు మనం చూసినాం. సినిమా ఇండస్ట్రీ ఆయనని ఏ రకంగా పక్కకి నెట్టి ఏ రకంగా ఇబ్బందులు పెట్టింది అనేది కూడా మనకు క్లియర్ గా తెలుసు. అదే ఆ టైంలో సమైక్యవాదిగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యాన్ని మా తెలంగాణ గడ్డ మీద పెడతాను ఎట్లా? సో తెలంగాణ పాట బాలే కాబట్టి పెట్టొద్దు అంటారు. తెలంగాణ పాట బాలేదు. రెండో ఒకటి ఏంటంటే ఆయన కార్పొరేట్ సింగర్, పెట్టుబడిదారు సింగర్, శ్రమ నేపథ్యాన్ని శ్రమజీవులకు ఆకలి తీరాలని మాట్లాడినటువంటి సింగర్ కాదు ఆయన. ఓకే. ఇప్పుడు గూడంజన ఉన్నాడు. గూడంజన చచ్చిపోతే మళ్ళీ చూసిన దిక్కు కూడా లేదు కదా అప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉందని దేవులాడి కాదు, నా దేవులాడు లేదు కదా. అప్పుడున్న ప్రభుత్వం తప్పే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పే. ఓకే. వాళ్ళు దేవులాడు లేదని చెప్పి నువ్వు దేవులాడి ఏమైనా చేసావా? నా ఆలోచన ఏంటంటే పాడెల మోసుడు కాదు, మేము చస్తే పాడెల మోసుడు కాదు, మేము పాడెక్కకుండా చూడాలి ప్రభుత్వాలు. ఓకే. ఈ కాలం పైసలు ఇస్తే పాడెలు మోసే కాలం ఇది. ఈ కాలం కన్న తండ్రి చచ్చిపోతే ఏ చెట్టులు లేకపోతే కూడా ఏడుస్తేందుకు కూలీలను తీసుకొచ్చి ఏడిపించే జనరేషన్ ఇది. మనం ఏ జనరేషన్ లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, అట్లా అయిపోతుంది జనరేషన్. పాలిటిక్స్ లో భాగంగానే రవీంద్ర బాలసుబ్రహ్మణ్యం పెట్టాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి తీరు. ఓకే. ఇప్పుడు మీరు బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే. లకిడి కప్పుల్లో ఒక 4 నెలల క్రింద రోషయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. రోషయ్య మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అప్పుడు ఎందుకు అడ్డుపడలే అని, అప్పుడు ఎందుకు నువ్వు చెప్పలే? రోషయ్య తెలంగాణ సమాజాన్ని అంత ఇబ్బంది పెట్టిన వ్యక్తి కదా. మంచి క్వశ్చన్. రోషయ్య విగ్రహాన్ని పెడుతున్నారు అంటే వాళ్ళ పార్టీ ఏదైతుందో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాయని విధ్వంసాలే. ఓకే రైట్. వాళ్ళ పార్టీ అయినా తెలంగాణలో పెడుతురు విగ్రహం. నేను అదే చెప్తున్నా మీకు అదే చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావచ్చు, గతంలో కావచ్చు, అదర్ పార్టీలు ఏం చేయలేదు అంటలేదు నేను. అదర్ పార్టీలు కూడా సేమ్ ఇదే కోణంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకున్నటువంటి సందర్భాలే. ద సేమ్ టైం రోజయ్య కాలంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలంలో కావచ్చు, తీరు ఏం మారలేదు. నువ్వు కట్టేల చేతులు దొరికిన మెడనాలని నరుక్కుంటూ పోతారు కదా. అందులో భాగంగానే పైశాచికమైనటువంటి అస్తిత్వాన్ని తెలంగాణలో ప్రేరేపించడమే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెద్ద మనిషి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి యొక్క అభివృద్ధి విధానాలు అది క్లియర్ కనబడుతుంది కదా. నేనేమంటున్నా, రోషయ్య విగ్రహం పెడితే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు పెట్టొద్దని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే అంటున్నా. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ భాషని యాసని యావత్తు ప్రపంచానికి చూపించేటువంటి సందర్భంలో పనిచేసినటువంటి కవులు, గాయకులు అనేకం ఉన్నారు. ఇంటికి ఒకరు ఉంటారు తెలంగాణలో.
అట్లా చెప్పుకుంటా పోతే ఆ ట్యాంక్ బండ్ సరిపోదు, పట్టణమే సరిపోదు. అట్లా చెప్పుకుంటా పోతే పట్టణమే సరిపోదు. అవును. రాత్రికి రాత్రి దిమ్మలు కూడా కొట్టిన కాలాలు ఉన్నాయి ఆ పార్టీ చరిత్రలో. అవును. రాత్రికి రాత్రి దిమ్మలు పెట్టిన కాలాలు ఉన్నాయి ఆ చరిత్రలో. అవును. రోజు పెట్టింది అనేటువంటి సందర్భాలు ఇలా మీడియాలో మీలాంటి మీడియా వాళ్ళు బయటికి తీసుకొస్తే తప్ప ఏ ప్రపంచానికి తెలుసు? అవును. ఏ ప్రపంచానికి తెలుసు? ఇంకేం తెలియదు కదా. అవును 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 తెలియదు. ఇప్పుడు గద్దారన్న విగ్రహం ఆ గద్దారన్న ఫౌండేషన్ వాళ్ళు ఏందో పెట్టుకుంటే కూడా అదే ఫౌండేషన్ వాళ్ళు పెట్టిరనే ప్రచారం కూడా సరిగా కానేలేదు కదా. విగ్రహం పెట్టడానికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసి విగ్రహం పెట్టాల్సిన పరిస్థితి. నేను అదే చెప్తున్నా. అవును. మీరు రాత్రికి రాత్రి దిమ్మలు కొలగొట్టే ప్రభుత్వాలు, మీ రాత్రి రాత్రి దిమ్మలు లేపే ప్రభుత్వాలు, గట్టిగా మాట్లాడే జర్నలిస్టులను కూడా ఏం చేస్తారో తెలియని ప్రభుత్వాలు. ఇప్పుడు మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో నేను ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అని చెప్పేసి మాట్లాడింది కానీ రేవంత్ రెడ్డి. నేను క్లియర్ గా అదే చెప్తున్నా అన్న, ఆంధ్రాలో అధికారంలో ఉన్నటువంటి పసుపు జెండాకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడుకు ట్యూన్ గా పనిచేసేటువంటి వ్యక్తి. ఓకే, క్లియర్ అది. ఆంధ్రుల యొక్క అస్తిత్వాన్ని తెలంగాణలో మళ్ళా తెర మీదకి తీసుకురావడంలో భాగంగానే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారు. ఓకే, నేనేమంటా, బాలసుబ్రహ్మణ్యానికి మొన్న చనిపోయినటువంటి అందశ్రీ అన్న ఉన్నాడు. అవును. అందశ్రీ అన్న పాటని గత ప్రభుత్వం గౌరవించలేదు అని చెప్పి మీరు గౌరవించారు, తీసుకొచ్చిర్రు. మళ్ళా అదే ఆంధ్ర గొంతులతో వాడిచ్చి మా చెవులలో జొరగొడతా ఊరాల గొంతులని. మా మా అస్తిత్వాన్ని, మా యాసని, మా తత్వాన్ని వ్యతిరేకించినటువంటి గాత్రాలని అక్కడ ఎవరైతే కీరవాణి ఉన్నాడో ఆ కీరవాణి కూడా నేను ఆ రోజు కూడా మాట్లాడినా. ఆ కీరవాణి ఇవాళ నంది అవార్డు గ్రహీత అంటారు. అంతకంటే మొదలు జైబోల తెలంగాణలో పాట పాడినటువంటి వందే మాతరం సీనన్నకు అప్పటికే 9 అవార్డులు వచ్చినాయి. అవును, అప్పటికే 9 అవార్డులు వచ్చినాయి. ఆ రోజు చూసుకుంటే ఈయన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కీరవాణి ఎవరో తెలియదు సమాజానికి. మరి అవును, ఆ జైబోల తెలంగాణ సినిమా సందర్భాన్ని చూసుకుంటే ఆ రోజు ఈయన ఎవరో తెలియదు కదన్నా. అవును అవును. అలాంటప్పుడు నువ్వు ఆ రోజు వాళ్ళతో చెప్పి అదే తప్పు చేసినా మేము ఆ రోజు కూడా వ్యతిరేకిస్తున్నాం కదా దాన్ని. అంటే దాన్ని కోరుకున్నది అందశ్రీయే కదా, దాన్ని కోరుకున్నది అందశ్రీ గారే కదా అన్నానా. ఇప్పుడు కీరవాణి చేతనే పాడించాలని చెప్పింది అందశ్రీ గారే కదా. అందశ్రీ నేను క్లియర్ గా ఇప్పుడు చర్చకు వచ్చిన వాడు చెప్తున్నా. నేను అదే రోజు చెప్పిన అందశ్రీ అన్నని జీకేలుగులో కూర్చొని మాట్లాడినా, నేను లైవ్ లో మాట్లాడినా. అవునవును. ఏం మాట్లాడినా అంటే అందశ్రీ అన్న నేను ఆయనతో పాడించుకోవాలనుకుంటప్పుడు అందశ్రీ అన్న జీవితం కాదు కదా అది. అవును, అందశ్రీ అన్న జీవితం కాదు, అందశ్రీ అన్న కుటుంబ నేపథ్యం కాదు, తెలంగాణ అస్తిత్వం భయ్యా. అవును అవును అవును. తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు ఎవరు వాడిన ప్రపంచ దేశాల సింగర్ వచ్చి పాడినా ఎవరు వినాల పాట? తెలంగాణ సమాజం వినాలి, మేము వినాలి, మా తర్వాత వచ్చే తరాలు వినాలి కదా. అవును అవును. నువ్వు కీరవాణితో మ్యూజిక్ చేస్తే ఆ మ్యూజిక్ ఎవరి శబ్ద పొరలలో పోవాలి? తెలంగాణలో వినాలి కదా. కీరవాణి ఆంధ్ర తొత్తు అయినటువంటి కీరవాణి వాళ్ళు వినరు కదా. అవును. ఆ రోజు నేను అందశ్రీ అన్న నినాదం తప్పే అని చెప్పినా, రేవంత్ రెడ్డి తప్పే అని చెప్పినా. ఇదే రోజు ఇప్పుడు భవిష్యత్తు కోల్పోతున్నామనే భయం కూడా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా తెలంగాణ కోసం పనిచేయవలసిందని చెప్పి సినిమా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజికల్ గా పేరొందినటువంటి వందే మాత్రం సీనన్నని కూడా పక్కన పెట్టిరు కదా. అవునా కదా? అవునవును అవును. అప్పుడు తెలంగాణ ఉద్యమం అలాంటప్పుడు అప్పుడు వ్యతిరేకిస్తాం, ఇప్పుడు వ్యతిరేకిస్తాం, అంటే డౌటే లేదు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే అందశ్రీ అన్న నేపథ్యాన్ని ఎందుకు పట్టుకొచ్చాను అంటే అందశ్రీ అన్న మాట్లాడినటువంటి విధి విధానాలు, ఆ పాటకు సంబంధించినటువంటి మ్యూజికల్ ఇదంతా కలుపుకుంటే సరే గౌరవం ఇచ్చిరని అనుకున్నాం గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు. మరి బాలసుబ్రహ్మణ్యం పెట్టే బదులు తెలంగాణ గీతాన్ని రాసినటువంటి అందశ్రీ గారిది పెట్టపోయారు. అవును, పెట్టాలని కోరుకుందాం. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక రోషయ్య గారి విగ్రహం పెడతా అంటే రాజకీయ నాయకులు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు, ఒక గాయకులు కళాకారులు ఒక సింగర్ విగ్రహం పెడతా అంటే సింగర్లే అడ్డుపడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. నేను అదే చెప్తున్నా, బాలసుబ్రహ్మణ్యం గారు మా అస్తిత్వం మీద పాడలేదు, మా అస్తిత్వం పాడలేదు. ఆయన గాత్రానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇందులో భాగంగా మీకు ఒక ముచ్చట చెప్తా. నేను అంటే ఇది సందర్భం కాబట్టి చెప్తున్నా. ఇక్కడ తెలంగాణలో మట్టి గొంతులు ఉంటాయి, తెలంగాణ గొంతులలో అస్తిత్వం ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అమ్మపాల చీపు ఉంటది, నూనెగు మీసాల పోరగాళ్ళ రక్తం ఎట్లా సరక్కు అంటారు అట్లనే పౌరుషం ఉంటది. ఈ పాటలలో ఇన్ని కలగలిపి ఉంటాయి. ఈడ
మేము చేసిందల్లా తెలంగాణ అని తల్లిని, తెలంగాణ అనేటువంటి భూమిని, తెలంగాణ అనేటువంటి ప్రజల నేపథ్యాన్ని పాడినాం తప్ప ఎంతమంది తెలంగాణ పాటలు పాడి కోటాను కోట్లకు పరిగెత్తి ఎదిగిన వాళ్ళు ఉన్నారండి. అదే నువ్వు కార్పొరేట్ పెట్టుబడిదారి పాటలు పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం మాత్రం 40,000 పైచీలకు పాటలు పాడతాడు. 40,000 పైచీలకు పాడిన పాటలల్లా మా బతుకు మా మెతుకు ఏమైనా ఉందా? సినిమాకు సంబంధించిన పాటలు పాడిండు ఆయన, సినిమా గాయకుడే కదా. సినిమా అంటేనే కార్పొరేట్ రంగం భయ్యా. అవును, సినిమా అంటేనే పెట్టుబడిదారి కార్పొరేట్ రంగం అది. అవును, అర్థమైందా? అవునవును, కోట్లు పెట్టి తీస్తుర్రు. ఆ కోట్లన్నీ ఎవరు కడుతున్నారు మీకు తెల్లారి? మా చెమట, మా సంపద, మా రక్తం తాగుతారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. మళ్ళా దోసుకున్నాడు కదా. రక్తం తాగే సినిమాలకు గొంతులు ఇచ్చిన వాళ్ళకు ఈ మా గడ్డ మీద పెట్టడం ఎట్లా ఒప్పుకుంటాం? ఓకే, మొత్తం మీద అయితే మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్తారు. 100% వ్యతిరేకిస్తాం. రోజు ఏది పెట్టింది కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అన్నదాకా కూడా ప్రపంచానికి తెలియదు భయ్యా. నేను ఇందాక క్లియర్ గా చెప్పిన ఈ ఏమంటారు దొంగలు పెట్టి రాత్రి ఏదో చేసినట్టు ఉంటది ఊరాలకు పోతే. అవును, దొంగలు పెట్టి రాత్రి వచ్చింది ఈ సుటమా శత్రువు అనే అటువంటి తేడా లేకుంటే ఎట్టుంటదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గట్టిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.